హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లోంచి పరిచారిక నవ్వు. శివపురి, స్వర్ణపురి ఇరుగు పొరుగు రాజ్యాలు. వాటి మధ్య తాతల నాటి తగాదాలు ఉండడంతో చాలా కాలం ఎడముఖం పెడముఖంగా ఉండేవి. రెండు రాజ్యాలు ఆర్థిక పరంగానూ సైనిక బలంలోనూ సమానమైనవే. ఇలా ఉండగా క్రమేపీ స్వర్ణపురి సైనికంగా బలహీనమైంది. అప్పుడు స్వర్ణపురి రాజు విష్ణుసేనుడు శివపురి నుంచి రానున్న యుద్ధ ప్రమాదాన్ని గురించి ఆలోచించాడు. శివపురి రాజు శివసేనుడికి యుక్త వయస్కుడైన ఒక కుమారుడు ఉన్నాడు. విష్ణుసేనుడికి రత్నమంజరి అనే సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది. తన కుమార్తెను శివసేనుడి కుమారుడికిచ్చి వివాహం చేస్తే ఇక అటు నుంచి యుద్ధ ప్రమాదం ఏమీ ఉండదు. ఇలా ఆలోచించి విష్ణుసేనుడు తను శివసేనుడితో వియ్యమందదలచినట్టు దూత ద్వారా వర్తమానం పంపాడు. అప్పటికే శివసేనుడు కుమారుడు విజయుడు రత్నమంజరి సౌందర్యాన్ని గురించి విని ఆమెను వివాహమాడాలని అనుకుంటున్నాడు. అది ఎరిగిన శివసేనుడు విష్ణుసేనుడి వర్తమానం విని ఒప్పుకున్నాడు. వివాహానికి ముందు శివసేనుడు అన్ని వివరాలు మాట్లాడుకునేందుకు విష్ణుసేనుడిని ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు. విందుకు విష్ణుసేనుడితో పాటు ఆయన భార్య జయంతీదేవి, కుమార్తె రత్నమంజరి వచ్చారు. పరిచారికలు విందుకు వచ్చిన వారందరికీ వివిధ రకాల వంటకాలు వడ్డన చేస్తున్నారు. ఆ సమయంలో మాలతి అనే పరిచారిక వడ్డన చేస్తూ పక్కున నవ్వింది. ఆ నవ్వు విని అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రతి ఒక్కరూ ఉలికిపాటుకు ఒక్కొక్క కారణం ఉన్నది. విష్ణుసేనుడి నుంచి కట్న కానుకల రూపంలో ఏమేమి రాబట్టాలన్న సంగతి భార్యతో మంతనాలాడిన శివసేనుడు ఇంత ధనమున్న రాజుకు ఇంకా ధనం సంపాదించాలన్న ఆశే అని పరిచారిక నవ్విందని ఉలిక్కిపడ్డాడు. శివసేనుడి భార్య శారదాదేవికి కొంచెం నత్తి. ఆడపెళ్లివారి వద్ద ఆ సంగతి బయటపడకుండా ఉండడం కోసం ఆమె అందరితోనూ ముభావంగా ఉండసాగింది. ఈ సంగతి గమనించిన పరిచారిక నవ్విందేమో అని ఆమె ఉలిక్కిపడింది. విష్ణుసేనుడి ఆలోచనలు వేరే విధంగా ఉన్నవి. శివసేనుడి నుంచి రాబోయే యుద్ధ ప్రమాదం శంకించి యుద్ధంలో ఓడిపోతానని తాను భయపడి ఉండాలి. అందుకే వియ్యం పేరుతో ఆయన్ని మంచి చేసుకుంటున్నాడు ఈ రాజు అని పరిచారిక నవ్విందని విష్ణుసేనుడు ఉలిక్కిపడి ముఖం ముడుచుకున్నాడు. విష్ణుసేనుడి భార్య జయంతీదేవికి తెల్ల శిరోజాలు కనిపించకుండా నల్ల రంగు వేసుకోవడం అలవాటు. విందుకు వచ్చే హడావిడిలో ఆమె రంగు వేసుకోవడంలో అంత శ్రద్ధ చూపించలేదు. అందువల్ల తను శిరోజాలకు రంగు వాడే విషయం గమనించి పరిహాసంగా నవ్వుతున్నదేమో పరిచారిక అని ఆమె ఉలిక్కిపడి సిగ్గుతో ముఖం దించుకున్నది. మాటిమాటికి రాకుమారుడు విజయుడి వంక క్రీగంట చూస్తున్న రాకుమార్తె రత్నమంజరి ఈ సంగతి పరిచారిక గ్రహించి నవ్విందేమో అని ఉలిక్కిపడి తల పక్కకు తిప్పుకున్నది. ఇక విజయుడి ఉలికిపాటుకు మరొక కారణం. అతడు రాకుమార్తెతో ఏకాంతంగా మాట్లాడాలని తన మిత్రుడితో ఆమెకు కబురు పంప చూస్తున్నాడు. ఈ సంగతి పసిగట్టి పరిచారిక నవ్వి ఉంటుందని అతడు ఉలిక్కిపడి మౌనం వహించాడు. శివసేనుడి మంత్రి సుధర్ముడు సునిశితగ్రాహి. ఆయన విందు భోజనం చేస్తున్న వారందరిలోనూ హఠాత్తుగా వచ్చిన మార్పు ఇట్టే గ్రహించాడు. పరిచారిక మాలతి నవ్వుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం ఊహించుకుని మదన పడుతున్నారని ఆయన ఊహించాడు. కొంతసేపటికి విందు ముగిసింది. సుధర్ముడు మాలతిని దగ్గరకు పిలిచి, విందు మధ్యలో నువ్వు నవ్విన నవ్వుకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. మాలతి తమ గురించే చెబుతుందేమోనని ప్రతివారు ఆమె కేసు కోపంగా చూడసాగారు. కానీ మాలతి తన నవ్వుకు కారణం చెప్పడానికి సంకోచించింది. అప్పుడు సుధర్ముడు, చూడు మాలతి, నీ నవ్వుకు ఇక్కడ ఉన్నవారు ఏదో కారణం ఊహించుకుని బాధపడే అవకాశం ఉన్నది. నేను ఊహిస్తున్నది ఏమిటంటే నువ్వు నీకు సంబంధించిన ఏదో విషయ జ్ఞప్తికి వచ్చి నవ్వి ఉంటావు. ఎందుకంటే మమ్మల్ని చూసి నవ్వేంత ధైర్యం పరిచారికమైన నీకుండదు. నువ్వు నవ్విన కారణం చెప్పి తీరాలి అన్నాడు. మాలతి కొంచెం సిగ్గుపడుతూ, మా ఆయనకు మతిమరుపు ఎక్కువ. కొత్త గాజులు తెమ్మని ఎన్నో రోజులుగా చెబుతున్నా మర్చిపోతున్నాడు. ఇది పని కాదని ఇవాళ మర్చిపోకుండా కొత్త గాజులు తేవాలి అని చెప్పి నా పాత గాజులు కొన్ని అతడి చేతికి తగిలించాను. మతిమరుపు నాయన ఆ సంగతి మరిచి గాజుల చేతితోనే అంతఃపురం కాపలాకు వచ్చాడు అని పహారా కాసే మల్లయ్యను చూపించింది. మల్లయ్య చేతికి ఉన్న గాజులు చూస్తూనే పరిచారిక నవ్వుకు కారణం అందరికీ అర్థమైపోయింది. దానితో అందరూ అనుమానాలు తీరిపోయి హాయిగా నవ్వేశారు. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.